యాక్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ సత్యాగ్రహి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించాలి అనుకున్నారు. ఈ చిత్రాన్ని సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంఎం రత్నం నిర్మించడానికి ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో సత్యాగ్రహి చిత్రాన్ని అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకరత్న దాసనారాయణరావు క్లాప్ ఇవ్వగా విక్టరీ వెంకటేష్ స్విచ్ ఆన్ చేశాడు. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంటే 2006 మార్చి 25న సత్యాగ్రహి చిత్రం ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం జానీ. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత పవన్ డైరెక్ట్ చేయాలనుకున్న సినిమానే సత్యాగ్రహి. ఇంతకీ సత్యాగ్రహి కథ ఏంటంటే, ఓ విద్యార్థి నాయకుడిగా సమాజంలో జరిగే అన్యాయాల్ని ఎలా ఎదిరించాడు అనేది కథ. అంతా బాగానే ఉంది, కానీ ఎందుకనో పవన్ డ్రీమ్ ప్రాజెక్ట్ కేవలం ప్రారంభోత్సవానికే పరిమితమైంది. సెట్స్ పైకి వెళ్లలేదు. పవన్ వరుసగా సినిమాలు చేస్తున్నారు, కానీ సత్యాగ్రహి గురించి ఆలోచించడం లేదు. దర్శకత్న దాసరి ఎప్పటినుంచో పవన్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు, కానీ సరైన కథ కుదరక ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికలో పవన్ జనసేన పార్టీతో 2 రాష్ట్రాల్లో పోటీ చేయాలి అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో పవన్ సత్యాగ్రహి సినిమా చేస్తే బాగుంటుంది. మరి పవన్ ఇక్కడైనా సత్యాగ్రహి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.